డే 1 ఈరోజు మీకు ఐ విల్ రివీల్డ్ ఇది ఎన్ఐ కస్టడీలా కోడికత్తి సీను అంటే అప్పుడు కోడికత్తి సీను కూడా ఆఫర్ ఇచ్చారు, నువ్వు యాక్సెప్ట్ చేసుకో, దీంట్లో చంద్రబాబు నాయుడు పేరు పెట్టు, ఇంకా వేరే వాళ్ళు హర్షవర్ధన్ పేరు పెట్టు అన్నారు. కానీ అతని నీతి నిజాయితీ, నాకు జైల్లో పెట్టండి, నన్ను చంపేసింది, నాకు గోరు పీకితే కూడా నేను చెప్పను ఆ మాట అన్నట్టు. అది ఎందుకంటే ఆ రోజు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, 1-to-1 మనం మాట్లాడితే నా బిహేవియర్తో వాళ్ళకి కూడా ఫ్రెండ్లీ, ఎందుకంటే నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. వాళ్ళు అన్నారు, సలీం వీఆర్ డ్యూటీ, ఈ ఈ ఎలక్షన్ ఫేసే కోడికత్తి కేసు అన్నారు వాళ్ళు. ఓకే, మనం అదే పర్ఫార్మెన్స్ చేసాము, అదే పర్ఫార్మెన్స్ చేస్తాము, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. సో వాళ్ళు అది చేశారు. కానీ అతను ఆఫర్ ఇచ్చారు, నాకు కూడా ఆఫర్ ఇచ్చారు, కానీ నేను అలా చేయను సార్. నేను నెవర్ అంటే నేను పైసలకి బెండ్ అయ్యే మనిషే కాదు, ఏ పొజిషన్కి బెండ్ అయ్యే మనిషి కాదు, నేను కూడా ఆ పని చేయను, ఆయన కూడా ఆ పని చేయను అని చెప్తేనే అప్పుడు ఎవరు అరెస్ట్ అయ్యలేదు. లేకుండా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు మీద కన్ను ఉండే.